ప్రియులైన ప్రథమ ఉపాధ్యాయులకు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నాతోటి విద్యార్థులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నా పేరు ఓయేశ్వర్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది వినాయకుడి జననం. కైలాసంలో శివుడు పార్వతి నివాసం ఉండేవాళ్ళు. పార్వతీదేవి అభ్యంగన స్నానం. ఒకరోజు పార్వతీదేవి అభ్యంగన స్నానం చేసే ముందు గుమ్మం దగ్గర ఎవరిని ఉంచాలని ఆలోచిస్తుంది. అక్కడే ఉన్న పిండితో బొమ్మను చేసి దానికి ప్రాణం పోస్తుంది. నాయనా, నేను అభ్యంగన స్నానం చేస్తాను, నువ్వు గుమ్మం దగ్గర ఉండి ఎవరిని లోపలికి రానివ్వకు అని చెప్తుంది. అప్పుడు శివుడు రావడంతో ఎవరు నువ్వు అని శివుడు బాలుడిని అడగగా, నేను పార్వతీదేవి పుత్రుడిని అని అంటాడు. పార్వతీదేవి పుత్రుడివా? సరే, నువ్వు ఎవరు అని బాలుడు శివుడిని అడగగా, నేను పార్వతీదేవి పతుడిని అని అంటాడు. ఎవరైనా సరే లోపలికి వెళ్ళేది లేదు, అమ్మ అభ్యంగన స్నానం చేస్తుంది అని ఆ బాలుడు చెప్తాడు. దానితో శివుడికి కోపం రావడంతో తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండిస్తాడు. లోపలికి వెళ్ళినాక పార్వతీదేవి, స్వామి, మీరు లోపలికి ఎలా వచ్చారు? ఆ బాలుడు మిమ్మల్ని అడ్డుకోలేదా అని అడగంగా ఆ శివుడు ఆ బాలుడి శిరస్సును ఖండించి వచ్చాను అని అంటాడు. పార్వతీదేవి, నేను ప్రాణం పోసిన నా బాలుడికి మీరు అతని శిరస్సును ఖండిస్తారా అని ఏడుస్తుంది. దాంతో శివుని భటులకు శివుడు ఉత్తర దిక్కున ఏ తల దొరికితే దానిని తీసుకురమ్మని అంటాడు. అటు సైడ్ ఉన్న ఏనుగు తలని తీసుకొచ్చి ఆ బాలుడికి పెడతారు. దానితో పార్వతీదేవి, నా అందమైన బాలుడికి ఏనుగు మొహమా, లోకం హేళన చెయ్యదా అని అడుగుతూ, ఈ బాలుడు విజ్ఞానానికి అధిపతి, అందుకే ఇతని పేరు విఘ్నేశ్వరుడు అని అంటుంది. ఇంకా ఏ దేవుడికి చేసే పూజ అయినా ముందుగా ఇతనికి చేయాలి. విఘ్నేశ్వరుడికి చేయని పూజ ఎంత పెద్దదైనా సరే అది చెల్లదు అని శివుడు అంటాడు. జరిగేదంతా లోక కళ్యాణమే అని అంటాడు. ధన్యవాదములు.